క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం విఘ్నేశుడిని అందరం ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నేరాయనికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. ఆ ఉద్దేశంతోనే మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా కాలుష్యం కానీ, నీరు కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసిన బావిలో వేసిన చేపలు కానీ, సూక్ష్మ జీవులు కానీ అవన్నీ చనిపోయే కారణం ఉంది. కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయే పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ మట్టి వినాయకులను వాడుకోవాలని, ఈ పండుగను ఘనంగా జరుపుకునే మనుషులు కానీ, జీవరాశులు కానీ, పశువులు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివాజీ పటేల్, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమా కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా మెల్లగా తొందరగా మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ వాటన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కెమికల్ పెయింట్ చేసిన విఘ్నేశ్వరు కానీ బావిలో వేయటం కానీ, చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి, మనుషులకు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం.